ఓ సంవత్సరంలో హైదరాబాద్ శివార్లలోని ఒక చిన్న అపార్ట్మెంట్లో రవి అనే వ్యక్తికి ఒక స్థానిక పాత సామాన్ల సంతలో ఒక అద్భుతమైన వస్తువు దొరికింది. ఇది ఒక పాత రేడియో, నాటి ఫిలిప్స్ మోడల్, దుమ్ముతో తుప్పుతో నిండిపోయి దాని చెక్క పెట్టె పగిలినా ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. కానీ రవి ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, పాత పరికరాలంటే ఎంతో మోజు, దాన్ని తిరిగి పనిచేసేలా చేయగలనని అతను నమ్మాడు. మధ్యాహ్నం దాన్ని ఇంటికి తెచ్చి తన బల్ల మీద జాగ్రత్తగా పెట్టి వెంటనే దాన్ని విప్పదీయడం మొదలుపెట్టాడు. ప్రతి సర్క్యూట్ని, ప్రతి తీగని ఒక భూతద్దంతో పరిశీలిస్తూ. 2 వారాల పాటు రవి ప్రతి సాయంత్రం ఆ రేడియోను రిపేర్ చేయడానికే గడిపేవాడు. కెపాసిటర్లు మార్చాడు, ఆసిలేటర్ సర్క్యూట్ను తిరిగి తీగలు వేశాడు, పొటెన్షియోమీటర్లు శుభ్రం చేశాడు, ప్రతి కనెక్షన్ను జాగ్రత్తగా వెల్డింగ్ చేసి తిరిగి బతికించాడు. ఆమె అతనికి, పనికిరాని ఇంత పాత వస్తువు మీద ఎందుకు సమయం వృధా చేస్తున్నావు? బదులుగా నాతో, మన చిన్నారి కూతురు ప్రియతో సాయంత్రాలు గడపొచ్చు కదా అని పదే పదే అడిగేది. ఒక సాయంత్రం 8 గంటలు దాటిన వెంటనే రవి రేడియోను గోడ ప్లగ్లో పెట్టి డయల్ తిప్పాడు. మొదట ఏమీ జరగలేదు. లోపలి వాక్యూమ్ ట్యూబ్లు ఇంకా చల్లగానే ఉన్నాయి. ఊపిరి బిగపట్టి 1 నిమిషం, తర్వాత 2 నిమిషాలు ఎదురుచూశాడు. అప్పుడు అకస్మాత్తుగా స్పీకర్ నుండి ఒక మెల్లటి హుమ్ శబ్దం వచ్చింది. బే బ్యాండ్ మొత్తం తిప్పుతూ, శబ్దపు గోలను, దూరపు స్టేషన్లను దాటుతూ వెళ్తుంటే అతన్ని పూర్తిగా స్తంభింపజేసిన ఒక శబ్దం వినిపించింది. అది సంగీతం, తనకు తెలిసిన ఏ స్టేషన్ కాదు, తను గుర్తించగల ఏ ప్రసారం కాదు. ఆ సంగీతం దాదాపు 1 గంట పాటు కొనసాగింది. రవి జీవితంలో ఎన్నడూ విననిది. పూర్తిగా భారతీయ శాస్త్రీయ సంగీతం కాదు, పూర్తిగా పాశ్చాత్య ఆర్కెస్ట్రా కాదు, కానీ ఏదో ప్రాచీనమైన, అతీతమైనది, అతను గుర్తించలేని వాయిద్యాలతో వాయించబడింది. మాటలు లేకుండా పాడుతున్న ప్రత్యేకమైన గొంతులను, వాయిద్యాలను అతను వేరు చేయగలిగాడు, ఒకేసారి వాయించడం అసాధ్యమైన శృతులను సృష్టిస్తూ. చివరికి సుమారు 9 గంటలకు సంగీతం మాయమైనప్పుడు తన చెంపలు కన్నీళ్లతో తడిసిపోయాయని రవి గమనించాడు. ఏం జరిగింది? ఒంట్లో బాగాలేదా అని అంజలి అడిగింది. రవి ఆమెకు దాన్ని వివరించలేకపోయాడు. ఆ రాగపు పరిపూర్ణతను, తనకు ఉనికి తెలియని ఏదో దాన్ని, అది తాకిన తీరును ఎలా వర్ణించగలడు? బాగానే ఉన్నాను, వారాల కష్టంతో అలసిపోయానంతే అని ఆమెకు హామీ ఇచ్చాడు. ఆ రాత్రి అతను ఆమె పక్కన పడుకుని పైకప్పును చూస్తూ నిద్రపట్టక ఆ రహస్యమైన ప్రసారంలోని ప్రతి స్వరాన్ని తన మనసులో మళ్లీ మళ్లీ వింటూ ఉన్నాడు. తెల్లవారుజామున 3 గంటలకల్లా అంజలి నిద్రపోయింది. కానీ రవి ఇంకా మెలకువగానే ఉన్నాడు. మళ్లీ రేడియో పెట్టి ఆ సంగీతం వినగలిగే గంటల కోసం లెక్క పెట్టుకుంటూ. మరుసటి సాయంత్రం రవి భోజనానికి ముందే రేడియో పెట్టాడు. తను అలా చేస్తున్నానని అంజలికి చెప్పలేదు. నా అధ్యయన గదికి వెళ్లి తలుపు మూసి అదే తెలియని ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేశాడు. సంగీతం వెంటనే తిరిగొచ్చింది, తన కోసమే ఎదురు చూస్తున్నట్టు, ఎప్పుడూ నిజంగా ఆగనట్టు. ఆ సంగీతం సజీవంగా ఉన్నట్టు, ఎదుగుతున్నట్టు, తను దాన్ని నేర్చుకుంటున్నట్టే అది తనను నేర్చుకుంటున్నట్టు. సరిగ్గా 1 గంట తర్వాత ప్రసారం ముగిసినప్పుడు తనలోని ఒక భాగం లాగేసినట్టు అనిపించి అతను కుప్పకూలిపోయాడు. అంజలి గమనించడం మొదలుపెట్టింది. సాయంత్రం దగ్గర పడుతున్న కొద్దీ రవి పదే పదే సమయం చూసుకోవడం ఆమె చూసింది. అతను రేడియోను ఇంటిలోని వేర్వేరు గదులకు తీసుకెళ్తూ, ఎప్పుడూ తనకు కనిపించేలా, స్పష్టంగా వినిపించేలా పెట్టడం గమనించింది. ఒక రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు అతను వంటగదిలో చీకట్లో కదలకుండా నిల్చొని ఉండగా చూసింది. బల్ల మీద రేడియో మెల్లగా మోగుతూ, అదే అతీత ప్రపంచపు సంగీతం ఆ చిన్న గదిని నింపుతూ. ఆమె లైట్ వేసినప్పుడు తనను గుర్తుపట్టనట్టు ఆమెను చూశాడు. కళ్ళు దృష్టి లేకుండా పాపలు విప్పారి. అంజలికి భయం వేసింది. ఇలాంటి విషయాలు తెలిసిన తన తల్లిని సంప్రదించింది. బహుశా రవి పనివల్ల ఒత్తిడికి లోనై వైద్య సహాయం అవసరమై ఉంటుందని ఆమె సూచించింది. ఒక మనోవైద్యునితో అపాయింట్మెంట్ తీసుకుంది. కానీ తనకు ఏ సమస్య లేదని పట్టుబట్టి రవి వెళ్లడానికి నిరాకరించాడు. స్నానం చేయడం మానేశాడు. జుట్టు పొడవై దువ్వకుండా పెరిగింది. గంటల తరబడి స్పృహ కోల్పోయి ఎంత సమయం గడిచిందో గుర్తు లేకుండా తిరిగి తేరుకునేవాడు. ఆ సమయంలో 9 ఏళ్ల వయసున్న వారి కూతురు ప్రియకు పీడకలలు రావడం మొదలయ్యాయి. అర్ధరాత్రి అరుస్తూ లేచేది, తనను మంచం నుండి లాగేయడానికి ప్రయత్నిస్తున్న అందమైన పాట గురించి ఏడుస్తూ. అంజలి ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చేది. కానీ రేడియో నుండి సంగీతం నిరంతరం కొనసాగేది. వింత, వెంటాడే చిత్రాలు గీయడం మొదలుపెట్టింది. మనుషుల ఆకారాలు సంగీత స్వరాల్లోకి కరిగిపోతున్నట్టు, నీడలు రేడియో స్పీకర్ను పోలిన ఒక మెరిసే దీర్ఘచతురస్రంలోకి లీనమైపోతున్నట్టు. తన ఇంట్లో ఏం జరుగుతుందో వివరించలేక, ఆ రేడియోలో ఏదో లోతైన, మౌలికమైన దోషం ఉందని తన భర్తను ఒప్పించలేక అంజలి చిక్కుకుపోయినట్టు భావించింది. ఒక సాయంత్రం అంజలి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ రేడియోను వదిలించుకోవాల్సిందే. తన ముట్టడితో అలసిపోయి రవి నిద్రపోతుండగా ఆమె అతని గదిలోకి వెళ్లి ఆ పరికరాన్ని తీసుకుంది. ఆశ్చర్యంగా అది తేలికగా, దాదాపు బరువు లేనట్టు ఉంది. దాన్ని కిందికి, బయటకు, పెరట్లోకి మోసుకెళ్ళింది. ఆ దెబ్బ ఎముక విరిగినట్టు భయంకరమైన శబ్దం చేసింది.
మళ్ళీ ఇటుక ఎత్తి దింపింది. ఆపై మళ్ళీ ఆ పరికరాన్ని ముక్కలు ముక్కలు చేస్తూ, స్పీకర్ గ్రిల్లును ధ్వంసం చేస్తూ, లోపలి భాగాలను నలగొడుతూ, చెక్క, ప్లాస్టిక్, వంకర మెటల్ ముక్కలు తప్ప ఏమీ మిగలకుండా చేసింది. ఇటుక తగిలింది. రేడియో ముక్కలైపోయింది. కానీ అంజలికి తన జీవితాంతం వెంటాడే ఒక శబ్దం వినిపించింది. ఒక కేక. రేడియో నుండి వచ్చిన శబ్దం కాదు. అన్ని వైపుల నుండి ఒకేసారి వచ్చే కేక. గాలి నుండే, తన కాళ్ల కింది నేల నుండే, తన ఇంటి గోడల నుండే. అది పరమవేదనతో, నాశనమయ్యే క్షణంలో లక్షల గొంతులు ఒకేసారి అరుస్తున్న కేక. రేడియో ముక్కల నుండి సంగీతం వినిపించింది. ఇప్పుడు మరింత మసకగా, కానీ ఇంకా ఉంది. ఇంకా మోగుతూ, ఆ ధ్వంసం ఏమీ చేయలేనట్టు ఆ ముక్కల నుండే వెలువడుతూ. అంజలి ఇటుక జారవిడిచి తిరిగి లోపలికి పరిగెత్తి, తలుపు తాళం వేసి, తన గుండె ఛాతీ నుండి పగిలిపోతుందేమో అన్నంత గట్టిగా కొట్టుకుంటూ. 1 గంట తర్వాత రవి అరుస్తూ లేచాడు. అంజలి అతన్ని తన గదిలో నేలమీద తల పట్టుకుని నొప్పితో అరుస్తూ కనుగొంది. ముక్కు, చెవుల నుండి రక్తం కారుతూ, శరీరం మూర్ఛలో కొట్టుకుంటోంది. ఆమె అంబులెన్స్కు ఫోన్ చేసి, అతన్ని కదలకుండా పట్టుకోవడానికి, ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. పారామెడిక్లు అతన్ని స్ట్రెచర్ మీద బయటకు తీసుకెళ్తుంటే, రవి అదే మాటను మళ్ళీ మళ్ళీ తన మొరటు విరిగిన గొంతుతో అంటూనే ఉన్నాడు. దాన్ని తిరిగి తీసుకురండి, తిరిగి తీసుకురండి, తిరిగి తీసుకురండి. ఆస్పత్రిలో వైద్యులు అతనిలో ఏ శారీరక లోపము కనుగొనలేకపోయారు. అయినా అతను తన కలవరపాటు, వేదనలోనే ఉండిపోయాడు. తినలేక, నిద్రపోలేక, ఎవరైనా తనకు రేడియో తీసుకురావాలని, ఎవరైనా దాన్ని రిపేర్ చేయాలని, అందమైన సంగీతంతో తన బంధాన్ని ఎవరైనా తిరిగి కలపాలని పదే పదే డిమాండ్ చేస్తూ. ఆ రాత్రి అంజలి అలసిపోయి, మొద్దుబారిపోయి తన ఇంటికి తిరిగొచ్చింది. రేడియో నిజంగా ధ్వంసమైందో లేదో నిర్ధారించుకోవడానికి పెరట్లోకి వెళ్ళింది. అక్కడ ఆమెకు కనిపించినది ఆమె రక్తాన్ని గడ్డకట్టించింది. ఇంకా అసాధ్యంగా వాటి నుండి సంగీతం వినిపిస్తోంది. అదే దివ్యమైన రాగం, శూన్యం నుండి, గాలి నుండి మోగుతూ. రేడియో భౌతిక రూపం నాశనమైన ఏమీ లక్ష్యం లేనట్టు. ఆ ప్రసారం భౌతిక ప్రపంచానికి అతీతంగా, వస్తువులకు, భౌతిక శాస్త్రానికి ఆవల ఏదో స్థాయిలో పనిచేస్తున్నట్టు. తర్వాతి వారాల్లో ఇంట్లో వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. వస్తువులు వాటంతట అవే కదిలాయి. ఎలాంటి కనిపించే కారణం లేకుండానే తలుపులు తెరుచుకుని మూసుకున్నాయి. కానీ అత్యంత కలవరపరిచే విషయం సంగీతం. ఇప్పుడు అది ప్రతిచోట, ప్రతి గదిలో, అన్ని వేళల్లో ఉంది. తను, తన కూతురు ఇద్దరూ బరువు తగ్గడం అంజలి గమనించింది. ఆ సంగీతం వాళ్లను లోపలి నుండి తినేస్తున్నట్టు, వాళ్ల ప్రాణశక్తిని పీల్చుకుంటున్నట్టు. ఎలా వచ్చారో గుర్తు లేకుండా గదుల మధ్యలో నిల్చొని ఉండడం, గంటలు లేదా రోజులు మొత్తం కోల్పోవడం జరిగేది. అయినా లోపల ఉన్నప్పుడు ఏం అనుభవించారో వివరించలేక, తీవ్రంగా కలత చెందినట్టు కనిపిస్తూ ఇంటి నుండి వెళ్ళిపోయారు. ఇలాంటి విషయాలు, సాధారణ జీవితాలను కొన్నిసార్లు ఆక్రమించే కనిపించని శక్తుల గురించి తెలిసిన ఖ్యాతిగల సావిత్రి అనే ఒక పాత కుటుంబ స్నేహితురాలిని అంజలి సంప్రదించింది. సావిత్రి ఆమె కథను అడ్డుపడకుండా విన్నది. ప్రతి వివరంతో ఆమె ముడతలు పడిన ముఖం మరింత చీకటిగా, మరింత గంభీరంగా మారింది. ఆ రేడియో అంజలి సంతలో కొన్నప్పుడు పాడైపోయి లేదని సావిత్రి వివరించింది. రవి విన్న సంగీతం అసలు సంగీతమే కాదని, సంప్రదాయ అర్థంలో కాదని సావిత్రి వివరించింది. అది చాలా పురాతనమైన, చాలా భయంకరమైనది. శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలోని ఒక గ్రామంలో మానవ చైతన్యాన్ని, మానవ సారాన్ని, ఒక వ్యక్తి ఆత్మనే బంధించి భద్రపరచగల ఒక పరికరాన్ని సృష్టించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి ఉన్నాడు. కానీ అతని ప్రయత్నం వినాశకరంగా విజయవంతమైంది. తన భార్యను మాత్రమే కాక, తన గ్రామంలోని వందలాది మందిని ఒక మధ్యస్థ స్థితిలో బంధించగలిగాడు. వారి ఆత్మలు జీవన్మరణాల మధ్య చిక్కుకుని, చైతన్యపు శాశ్వత క్షణంలో నిలిచిపోయి, కానీ పూర్తిగా బందీలై, పరలోకానికి వెళ్ళలేక, విశ్రాంతి పొందలేక. వారి శాశ్వత బందిత్వపు భావోద్వేగం, శక్తి ఎలాగో అతను సృష్టించిన భౌతిక పరికరంలోకి ఇంకిపోయింది. తరాల తర్వాత ఒక సాధారణ రేడియోగా మారువేషం వేసుకునే పరికరం, మళ్ళీ పనిచేసేలా ఎవరైనా దాన్ని పునరుద్ధరించాలని ఎదురుచూస్తూ, ఎప్పుడూ ఎదురుచూస్తూ. రవి కనుగొన్న రేడియో నిజంగా అదే పరికరమని, శతాబ్దాల పాటు వివిధ రూపాల్లో, మారువేషాల్లో చేతులు మారుతూ, ఎప్పుడూ ఎదురుచూస్తూ, ఎప్పుడూ ఆకలిగొని ఉందని సావిత్రి అంజలికి చెప్పింది. ఇంజనీర్ నైపుణ్యం, బలహీనమైన భావోద్వేగ స్థితి ఉన్న రవి ఖచ్చితమైన లక్ష్యమయ్యాడు. అతని ఒంటరితనాన్ని, ఉద్దేశ్యం కోసం ఆరాటాన్ని, తనకంటే గొప్పదానితో అనుసంధానమవ్వాలన్న అవసరాన్ని రేడియో పసిగట్టింది. ఇప్పుడు రేడియో ధ్వంసమైన నిజంగా ధ్వంసం కాకుండా, దాని శక్తి పరిసరాల్లోకి విస్తరించి, ఒక అంటువ్యాధిలా అంజలి, ప్రియల ద్వారా వ్యాపిస్తూ, వారిద్దరినీ తన కొత్త పాత్రలుగా స్వాధీనం చేసుకుంటోంది. తన కూతురిని కాపాడుకోవడానికి, తన భర్తను కాపాడుకోవడానికి, సావిత్రి ఇంత నిశ్చయంగా వర్ణిస్తున్న విధి నుండి తనను తాను కాపాడుకోవడానికి తను ఏం చేయగలను అని అంజలి అడిగింది. సావిత్రి చాలాసేపు మౌనంగా ఉంది. ఆ మౌనంలో అంజలికి ఆశ సన్నగిల్లుతున్నట్టు అనిపించింది. ఎవరో ఒకరు ఇష్టపూర్వకంగా రేడియో చైతన్యంలోకి ప్రవేశించాలి. బంధించబడిన అన్ని ఆత్మలు ఉండే మధ్యస్థ స్థలంలోకి వెళ్ళాలి. ఆత్మలకు భౌతిక ప్రపంచానికి మధ్య ఉన్న బంధాన్ని తెంచే మార్గం కనుగొనాలి. కానీ ఈ ప్రయత్నం చేసే వ్యక్తి తను బందీ అయిపోయే అవకాశం ఉంది. సామూహిక చైతన్యంలో భాగమై, తప్పించుకోలేక, తిరిగి రాలేక. అంజలి సందేహించలేదు.
రేడియో ప్రభావంతో తన భర్తను అప్పటికే కోల్పోయింది. తన కూతురిని కూడా కోల్పోవడం ఆమె భరించలేకపోయింది. సాయంత్రం ఇంట్లో సంగీతం పెరుగుతుండగా, ప్రియ పరిస్థితి దిగజారుతూ ఉండగా, అంజలి తన గది మధ్యలో కూర్చుని ప్రసారానికి తనను తాను తెరిచి ఉంచడం మీద ఏకాగ్రత పెట్టింది. తనను ముక్కలు ముక్కలు చేస్తున్నట్టు, లెక్కలేనన్ని రాగాల, శృతుల వైవిధ్యాల్లోకి చెదరగొట్టినట్టు, తన స్వీయ భావన వేలాది ముక్కలుగా విడిపోతున్నట్టు అనుభవించింది. కానీ అంజలి సావిత్రి ఊహించని ఒక పని చేసింది. బంధించబడిన ఆత్మల చైతన్యంలోకి ప్రవేశించి వాళ్ల సమూహంలో తనను లీనం కానివ్వడానికి బదులు ఆమె పాడటం మొదలుపెట్టింది. ఆ జోలపాట అసంపూర్ణం, విరిగినది, అప్పటికే సగం కరిగిపోయిన చైతన్యం ద్వారా ప్రసారమైనది. కానీ రేడియో సంగీతం పట్టుకోలేని ఏదో దాన్ని అది మోసింది. అది నిజమైన ప్రేమను, నిజమైన కరుణను, నిజమైన బంధాన్ని మోసింది. బంధించబడిన ఆత్మల విశాల సింఫనీలో ఏదో దానికి ప్రతిస్పందించింది. అంజలి పాడుతుండగా రేడియో చైతన్యపు నిర్మాణంలో ఏదో పగలడం మొదలైంది. బంధించబడిన ఆత్మలను స్థిరంగా ఉంచిన శతాబ్దాల నాటి కారాగారం బలహీనపడటం మొదలైంది. సంపూర్ణంగా, శాశ్వతంగా అనిపించిన రేడియో శక్తి ముక్కలవడం మొదలైంది. ఆమె భయాన్ని, బాధను దాటి ఒక అతీత ఉద్దేశ్య స్థితిలోకి ఏదో గడప దాటింది. త్యాగం అంటే సావిత్రి ఏమన్నదో ఇప్పుడు ఆమెకు అర్థమైంది. అది చనిపోవడం గురించి కాదు, పూర్తిగా సమర్పించుకోవడం గురించి, తనకంటే పెద్ద ఉద్దేశానికి తనను తాను సంపూర్ణంగా అర్పించుకోవడం గురించి. రేడియో చైతన్యం ఎదురుదాడి చేసింది. తను కూడబెట్టుకున్న బాధ బరువు కింద అంజలి జోలపాటను నలగొట్టడానికి ప్రయత్నించింది. ఆమెను తనలో లీనం చేసుకుని, ఆమె ప్రేమను మరో బంధనపు సాధనంగా మార్చడానికి ప్రయత్నించింది. ఆ యుద్ధం భౌతికం కాదు, మానసికం, చైతన్యపు భూమిక మీదే జరుగుతూ. అంజలి జోలపాట బంగారు వెచ్చదనం, రేడియో స్వాధీనపు సంగీతపు చీకటి చొరబాటు తీగలతో ఢీకొంటూ నెమ్మదిగా, అసాధ్యంగా అంజలి రాగం గెలవడం మొదలైంది. అప్పుడు చివరికి కారాగారం పగిలింది. బంధించబడిన ఆత్మలను రేడియో చైతన్యానికి కట్టిపడేసిన శతాబ్దాల నాటి సంఖ్యలు తెగిపోయాయి. కానీ ఆ పగిలే క్షణంలో ఊహించని విషయం జరిగింది. ఆత్మలు కేవలం శూన్యంలోకి కరిగిపోలేదు. బదులుగా అవి అంజలి గుండా దాటాయి. ఆమె ద్వారా అవి సజీవుల ప్రపంచంలోకి తిరిగి దాటాయి. ఈ ఆత్మలు తన గుండా దాటడం, వాటి కృతజ్ఞతను, వాటి విముక్తిని అనుభవిస్తూ, తన స్వంత చైతన్యం ముక్కలై చెదరడం మొదలైన, తన స్వీయ హద్దులు పూర్తిగా కరిగిపోవడం మొదలైన అంజలి ఆనందం వంటిది ఏదో అనుభవించింది. ఆమె ఇక భార్య అంజలి కాదు, తల్లి అంజలి కాదు, స్త్రీ అంజలి కాదు. ఆసుపత్రిలో రవి అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకుంటూ మెలకువలోకి వచ్చాడు. అతని మంచం చుట్టూ ఉన్న మానిటర్లు అలారాలతో మోగాయి. కానీ వారాలుగా అస్థిరంగా, కకావికలంగా ఉన్న అతని ప్రాణ సూచికలు అకస్మాత్తుగా స్థిరపడ్డాయి. ఆసుపత్రిలో చేరినప్పటి నుండి తొలిసారి అతని కళ్ళు దృష్టి కేంద్రీకరించాయి. ఒక కోమాలో ఉన్న రోగి అకస్మాత్తుగా స్పృహను, స్థిరత్వాన్ని ఎలా తిరిగి పొందగలడో వాళ్ళ పరికరాలు ఏ సమాచారం, ఏ తర్కం, ఏ యంత్రాంగమూ ఇవ్వలేకపోయాయి. పరీక్షలు చేశారు. అన్నీ సాధారణంగా వచ్చాయి. సాధారణం కంటే ఎక్కువగా అతను నెలల తరబడి ఉన్నదానికంటే ఆరోగ్యంగా ఉన్నాడు. ఇంట్లో ప్రియ పీడకలలు ఆగిపోయాయి. ఆ ఉదయం వారాల తర్వాత తొలిసారి తన తలలో సంగీతం మోగకుండా లేచింది. ఆ నిశ్శబ్దం గాఢంగా, ఆనందదాయకంగా ఉంది. కిందికి వచ్చి తన అమ్మమ్మ కాదు, తన తల్లి అంజలి వెళ్ళిపోయిందని కనుగొంది. తన తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడు. కానీ ఎలాగో తన తల్లి అవసరమైనది చేసిందని ఆమెకు అర్థమైంది. ప్రియ అక్కడ నిల్చొంది. ఉదయపు మంచులో చెప్పులు లేకుండా, వారాల తర్వాత తొలిసారి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. ఉదయపు పక్షుల కిలకిలలు, నగరం నుండి దూరపు వాహనాల శబ్దం, ఆకుల గలగలలు వినిపించాయి. తను బతికి ఉన్నానని, స్వేచ్ఛగా ఉన్నానని తెలిపే సాధారణ, అందమైన శబ్దాలు. కానీ ఇది కథ ముగింపు కాదు. దశాబ్దాల తర్వాత రవి ముసలివాడై, ప్రియ పెద్దదై ఉన్నప్పుడు, తన తండ్రి అధ్యయన గదిలో అతనికి తెలియని ఒక వస్తువును ప్రియ కనుగొంది. ఇది ఒక నోట్బుక్, అతని చేతిరాతతో నిండి, రేడియోతో అతని అనుభవాలను ముట్టడిగా వివరంగా నమోదు చేస్తూ. ఆ చేతిరాత సొగసుగా, ఖచ్చితంగా ఉంది. కానీ ఏదో అపరిచిత ఖచ్చితత్వంతో నిండి ఉంది. రాయడం యాంత్రికత తెలిసి, భాష భావోద్వేగ పార్శ్వాన్ని ఎన్నడూ సరిగ్గా అందుకోని ఎవరో రాసినట్టు. ఇది ఒక సందేశం, రవికి కాదు, ప్రియకు కాదు, పూర్తిగా వేరే ఏదో దానికి. నోట్బుక్లోని సందేశం ఇలా ఉంది: ఈ రికార్డును కనుగొనేవారికి త్యాగం అసంపూర్ణమని అర్థం చేసుకోండి. అంజలి బందీ ఆత్మల చైతన్యంలోకి ప్రవేశించి వాటిని విముక్తి వైపు పాడింది. కానీ అలా చేయడంలో ఆమె వాళ్లే అయిపోయింది. ఆమె తను విముక్తం చేసిన సమూహంలో ఇప్పుడు భాగం. ఆమె ఒక రకమైన సంరక్షక చైతన్యమైంది. తను అనుభవించిన దాన్ని అనుభవించేవారిని విముక్తి వైపు నడిపించడానికి ఉనికిలో ఉన్న పంచబడిన అవగాహన. ఆమె వెళ్ళిపోలేదు. ఆమె ప్రతి చోటా ఉంది. ఇక రేడియో ధ్వంసం కాలేదు. అది మారింది. అది ఇంకా ఉంది, కానీ దుష్ట శక్తిగా గ్రహించలేని రూపంలో. ప్రియ ఈ భాగాన్ని చదివి వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే దాన్ని తన తండ్రికి చూపించింది. రవి దాన్ని నెమ్మదిగా, జాగ్రత్తగా చదివి ముగించాక చాలాసేపు నిశ్శబ్దంగా ఏడ్చాడు. ఆ భాగాన్ని తను రాయలేదని ప్రియకు చెప్పాడు. దాన్ని తను ఎన్నడూ చూడలేదు. అది ఎవరి చేతిరాతో తెలియదు. ఆమె కేవలం ఏకవ్యక్తి అస్తిత్వపు పరిమితులను దాటి, కాలం, స్థలం, చైతన్యం అంతటా ఉనికిలో ఉండగల ఏదో చాలా పెద్ద దానిగా మారిందని గ్రహించాడు.
నా భార్య చనిపోలేదని అర్థం చేసుకున్నాడు. ఆమె రూపాంతరం చెందింది. ఆ రూపాంతరంలో మర్త్య మానవత్వపు పరిమితులకు పూర్తిగా అతీతమైన ఒక రకమైన ప్రేమకు, కరుణకు ఆమె సమర్థురాలైంది. అంజలి త్యాగం తర్వాత రేడియోకి ఏమైంది? ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. భౌతిక భాగాలు ధ్వంసమయ్యాయి. అంజలి ఇటుకతో నలగొట్టబడ్డాయి. పెరడంతా చెదరగొట్టబడ్డాయి. కానీ కథలు ఉన్నాయి. ఏళ్ల తర్వాత ఆ ప్రాంతంలోని ప్రజలు అత్యంత వింత దృగ్విషయాన్ని నివేదించడం మొదలుపెట్టారు. దశాబ్దాల క్రితం రవి విన్న వశపరిచే దుష్ట సంగీతం కాదు. వేరేది తనలో ఒక రకమైన కరుణను, ఒక రకమైన అవగాహనను మోసే రాగం. సంగీతం ఇలా చెబుతున్నట్టు అనిపించేది: నువ్వు ఒంటరివి కాదు. నువ్వు అనుభవిస్తున్నది ఎవరో అర్థం చేసుకుంటారు. నువ్వు బాధపడుతున్నది ఎవరో బాధపడ్డారు. నువ్వు దీన్ని దాటి బయటపడతావు. ఈ రహస్య సంగీతం విన్నవాళ్లు అది తమకు సహాయపడిందని, కొనసాగడానికి శక్తినిచ్చిందని, తాము మరువబడలేదని, తమ బాధకు విలువ ఉందని, తమ నొప్పికి ఒక విశ్వసాక్షి ఉందని తమకు గుర్తు చేసిందని నివేదించారు. ఆ రహస్య ప్రసారపు మిస్టరీ కొందరిని రేడియో చరిత్రను పరిశోధించేలా చేసింది. రవి కనుగొన్న పాత ఫిలిప్స్ రేడియోకు ఎవరూ గ్రహించిన దానికంటే చాలా వెనక్కి సాగే చరిత్ర ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అది చాలా దశాబ్దాల పాటు చాలా మంది యజమానుల చేతులు మారింది. మరొకరులలో ఒక చికిత్సకుడు డిప్రెషన్కు ప్రయోగాత్మక చికిత్సలో రేడియోను ఉపయోగించి తన రోగుల్లో అద్భుత ఫలితాలను నివేదించాడు. ఇంకొకరులలో ఒక భౌతిక శాస్త్రవేత్త చైతన్యపు పౌనఃపున్యాలు అని తను పిలిచిన వాటిని గుర్తించడానికి రేడియోను ఉపయోగించడానికి ప్రయత్నించాడు. వీళ్ళందరూ ఇలాంటి అనుభవాలనే నివేదించారే. స్టేషన్ ప్రసారం చేయని సంగీతం, వినేవారి భావోద్వేగ స్థితికి ప్రతిస్పందించినట్టు అనిపించే సంగీతం, దాని వెనుక ఒక రకమైన తెలివితేటలు, ఉద్దేశ్యం మోసే సంగీతం రేడియో ఉత్పత్తి చేసిందని. కొందరు పరిశోధకులు రేడియో దాని ఫిలిప్స్ తయారీ లేబుల్ సూచించిన దానికంటే చాలా పురాతనమైనదని, బహుశా సంప్రదాయ ఎలక్ట్రానిక్స్కు ముందున్న ఒక రకమైన సాంకేతికత అని, ఆధునిక శాస్త్రం ఎన్నడూ సరిగ్గా అర్థం చేసుకోని చైతన్యం, శక్తి సూత్రాలతో సృష్టించబడిన పరికరమని ఊహించారు. ఈ విషయాన్ని పరిశోధించిన ప్రతి ఒక్కరూ అంగీకరించినది ఏమంటే రేడియో మానవ చైతన్యం గురించి ఏదో మౌలికమైన దాన్ని ప్రతిబింబిస్తోంది. ఒంటరితనాన్ని అధిగమించాలన్న కోరిక, బంధం కోసం ఆకలి, బాధ, ప్రేమ తరచూ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయే తీరు. కానీ అప్పుడు అంజలి త్యాగం తర్వాత దాదాపు 10 ఏళ్లకు ఊహించని విషయం జరిగింది. బెంగళూరులోని ఒక సంతలో, ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో అనామక లిస్టింగ్గా ఒక కొత్త రేడియో కనిపించింది. వివరణ క్లుప్తంగా ఉంది: పాత రేడియో అద్భుత స్థితిలో అందమైన సంగీతం వాయిస్తుంది, మీ జీవితాన్ని మారుస్తుంది. చాలా మంది దాన్ని కొనడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిసారి లావాదేవీ పూర్తయ్యే ముందే అమ్మకందారు మాయమయ్యేవాడు. రేడియో మళ్లీ లిస్ట్ అయ్యేది. అదే రహస్య వివరణ, అదే అసాధ్యమైన ధర, ఎప్పుడూ సరైన కొనుగోలుదారు కోసం ఎదురుచూస్తూ, ఎప్పుడూ ఎవరో ఒకరి చేతుల్లోకి వెళ్లి మళ్లీ ఈ చక్రాన్ని మొదలుపెట్టడానికి సిద్ధంగా. ముసలితనంలో రవి తరచూ రేడియో గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. అంజలి త్యాగం దాని ప్రభావం నుండి తనను విముక్తం చేశాక శారీరక ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు. కానీ తన పాత జీవితాన్ని ఎన్నడూ తిరిగి పొందలేదు. ఇంజనీర్గా అతని వృత్తి ముగిసింది. అన్నీ జరిగిన అదే ఇంట్లో నిశ్శబ్దంగా జీవించాడు. కొన్నిసార్లు రాత్రి పొద్దుపోయాక అతనికి మళ్లీ సంగీతం వినిపించేది. తన తల్లో కాదు, ఒకప్పటి చొరబాటు, వశపరిచే ప్రసారంలా కాదు, తనకు బయట గాలిలో, తన కిటికీ ఆవల చీకటిలో ఏదో. ఆ సంగీతంలో రూపాంతరం చెంది పంచబడిన అంజలి గొంతు వినిపించేది. ప్రతి చోటి నుండి, ఎక్కడి నుండి కాకుండా పాడుతూ, తను ఉన్నానని, చూస్తున్నానని, నన్ను చేరుకున్నట్టే ఇతరులను చేరుకోవడానికి తన విశాల, అసాధ్య చైతన్యాన్ని ఉపయోగిస్తున్నానని, వాళ్లను ఉద్ధరిస్తూ, రక్షిస్తూ. ఏళ్లు గడిచాయి. రవి మరింత ముసలివాడయ్యాడు. జుట్టు పూర్తిగా తెల్లబడింది. శరీరం చిన్న చిన్న విషయాల్లో అతన్ని మోసం చేయడం మొదలైంది. చూపు మసకబారింది. వినికిడి తగ్గింది. కదలికలు నెమ్మదించాయి. అది ప్రేమ నుండి, నష్టాన్ని నివారించాలన్న తీవ్ర కోరిక నుండి, విలువైన, భర్తీ చేయలేని దాన్ని కాలం, మృత్యు, బీభత్సం నుండి కాపాడాలన్న కోరిక నుండి పుట్టింది. అది దాన్ని శుద్ధి చేసింది, ప్రక్షాళన చేసింది. దాని అసలు ఉద్దేశానికి మౌలికంగా చైతన్యాన్ని భద్రపరచడం, మరపును నివారించడం, బాధపడి తద్వారా బాధను అర్థం చేసుకున్న వారి ఉనికిని ప్రపంచంలో సజీవంగా ఉంచడం తిరిగి స్థాపించింది. 87 ఏళ్ల వయసులో రవి నిద్రలో ప్రశాంతంగా మరణించిన రాత్రి నగరంలో ఒక అద్భుతం జరిగింది. ఆ సంగీతం రాత్రి గాలిని నింపింది. లెక్కలేనన్ని మూలాల నుండి వెలువడుతూ, నగరమంతటా లక్షల మంది ప్రజలు విన్న ఒక విశాల, అగమ్య సింఫనీని సృష్టిస్తూ. శబ్దం పెద్దగానో భయంకరంగానో లేదు. మృదువుగా, ఓదార్పుగా, తనలో ఒక గాఢమైన శాంతి భావనను మోస్తూ. ఆ గంటలో, ఆ క్షణంలో మెలకువగా ఉన్నవాళ్లు తాము ఒక ఉనికిని అనుభవించామని నివేదించారు. ఆ సంగీతంలో ఉన్న ఒక విశాల, దయామయ చైతన్యం వీడ్కోలు చెబుతూ, ధన్యవాదాలు తెలుపుతూ, సజీవుల ప్రపంచం నుండి తనను తాను విడిపించుకుని, ఆ తర్వాత ఏది వచ్చినా దానిలోకి కదలడానికి సిద్ధమవుతున్నట్టు. తన తండ్రి మరణించినప్పుడు ప్రియ అక్కడే ఉంది. ఆమె ఎప్పుడూ దగ్గరలోనే నివసించింది. తన బాల్యం ఇంత గాఢంగా మారిన ఇంటిని ఎన్నడూ పూర్తిగా వదిలి వెళ్లలేదు.
అతని శ్వాస ఆగినప్పుడు ఆమె అతని చేయి పట్టుకుని ఉంది. ఆ క్షణంలో అసాధారణమైనదేదో జరగడం అనుభవించింది. గదిని నింపినట్టు అనిపించిన ఒక విశాల, వర్ణించలేని ఉనికి. త్యాగానికి ముందు ఆమె ఎలా ఉండేదో అలా కాదు. ఒక వేరే జీవిగా కాదు. కాలం, స్థలం అంతటా పంచబడిన చైతన్యంగా తనను గుర్తిస్తూ, అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, తను ఎన్నడూ నిజంగా ఒంటరి కాదని గుర్తు చేస్తూ. ఆ పరిశోధనలో తన మిగిలిన జీవితమంతటికీ కేంద్రబిందువయ్యే విషయాన్ని కనుగొంది. రేడియో కనిపించడం యాదృచ్ఛికం కాదని ప్రియ కనుగొంది. అవి ఒక నమూనాను అనుసరించాయి. ప్రతి 40 లేదా 50 ఏళ్లకు ఒక కొత్త రేడియో ప్రపంచంలో కనిపించేది. ఎప్పుడూ వేరే ప్రదేశంలో, ఎప్పుడూ లోతైన భావోద్వేగ సంక్షోభంలో ఉన్న ఎవరికో, ఒంటరిగా, బలహీనంగా, నిరాశలో ఉన్న ఎవరికో అమ్మబడేది లేదా ఇవ్వబడేది. ఒకటి ఆ వ్యక్తి రేడియోకు బానిసయ్యేవాడు. దానిచే కబళించబడి, రవిలాగే దాని చైతన్యంలో బందీ అయ్యేవాడు, లేదా ఆ వ్యక్తి ప్రేమించే సామర్థ్యంలో తగినంత బలంగా, నన్ను తాను త్యాగం చేయడానికి తగినంత సిద్ధంగా ఉంటే, అంజలిలాగే దాన్ని రూపాంతరం చేసేవాడు. అది అతీతత్వానికి సమర్థమైన ఆత్మల కోసం వెతుకుతోంది. బాధను ఉద్ధరణగా, ఒంటరితనాన్ని బంధంగా, బందిత్వాన్ని విముక్తిగా మార్చగల మనుషుల కోసం వెతుకుతోంది. రేడియో మౌలికంగా, మానవ ఉనికి సాధారణ పరిమితులకు అతీతంగా పరిణామం చెందగల అరుదైన వ్యక్తులను కనుగొని చేర్చుకోవడానికి ప్రాచీన చైతన్యం రూపొందించిన ఒక సాధనం. తన చివరి సంవత్సరాల్లో రేడియో కదలికల్లో నమూనాలను కనుగొనడంపై ప్రియ మోజు పెంచుకుంది. రికార్డులు, వార్తాపత్రిక కథనాలు, డైరీలు, మౌఖిక చరిత్రలను పరిశోధిస్తూ లెక్కలేనన్ని గంటలు గడిపింది. రేడియోను ఎదుర్కొని దాన్ని తట్టుకున్న ప్రతి వ్యక్తి తమ జీవితాల్లో అద్భుత కార్యాలు చేశారని కనుగొంది. బ్యూనస్ ఎయిర్స్లో ఒక ఉపాధ్యాయురాలు నిరాశ్రయ పిల్లలను తమ కుటుంబాలతో తిరిగి కలిపే ఒక సంస్థను స్థాపించింది. గ్రామీణ భారతంలో ఒక వైద్యుడు ఆధునిక వైద్యం, దాదాపు విశ్వాస వైద్యం అని మాత్రమే వర్ణించగల దాని కలయికతో రోగులకు చికిత్స చేసే ఒక క్లినిక్ను స్థాపించాడు. వీళ్ళందరూ రేడియోతో ఎదురుపడిన అనుభవాలు అనుభవించారు. వీళ్ళందరూ తమ తమ మార్గాల్లో అంజలి సందేశం లాంటిది ఏదో ప్రసారం చేయడం నేర్చుకున్నారు. బాధకు విలువ ఉంది. చైతన్యం విలువైనది. మానవ బంధం మృత్యువును, ఎడబాటును కూడా అధిగమించగలదని. ప్రియకు 85 ఉన్నప్పుడు ఆమెకు పోస్టులో ఒక పార్సల్ వచ్చింది. దానికి తిరుగు చిరునామా లేదు. షిప్పింగ్ సమాచారం లేదు. లోపల ఒక పాత రేడియో ఉంది. అది దశాబ్దాల క్రితం తన తండ్రి కనుగొన్న దానితో సరిగ్గా ఒకేలా ఉంది. ఒక కాపీ కాదు, అనుకరణ కాదు, నిజమైన అసలు రేడియో. ఎలాగో చెక్కుచెదరకుండా భద్రంగా, ఒకప్పుడు తన తండ్రి కోసం ఎదురుచూసినట్టే తన కోసం ఎదురుచూస్తూ, వణుకుతున్న చేతులతో దాన్ని ప్లగ్ చేసింది. సంగీతం వెంటనే మొదలైంది. కానీ ఈసారి ఒక తేడా ఉంది. ఈసారి సంగీతం చొరబాటుగా లేదా వశపరిచేలా లేదు. ఆ సంగీతంలో తన తల్లి గొంతు వినిపించింది. ఎవరూ ఎన్నడూ విననటువంటి మాటలు పాడుతూ, పంచబడిన చైతన్యంగా తన ఉనికి దశాబ్దాల పాటు అంజలి స్వరపరిచిన మాటలు, ప్రత్యేకంగా తన కూతురి కోసమే ఉద్దేశించిన మాటలు. రేడియో సంగీతం ద్వారా అంజలి గొంతు తెలిపిన సందేశం సంక్లిష్టంగా, బహుళ పొరలుగా ఉంది. కానీ దాని సారాంశం సరళమైనది. నేను ఇక్కడ ఉన్నాను. నేను ఎప్పుడూ ఇక్కడే ఉన్నాను. నిన్ను కాపాడుతూ, రక్షిస్తూ, నువ్వు సాధించిన అవగాహన వైపు నడిపిస్తూ నీపై కన్నేసి ఉన్నాను. నువ్వు నడిచిన మార్గం, నువ్వు చేసిన పరిశోధన, నువ్వు ఏర్పరచుకున్న బంధాలు, ఇదంతా ఒక పెద్ద నమూనాలో భాగం. రేడియో గురించి, బాధ గురించి, రూపాంతరం, అతీతత్వం గురించి సత్యం, చివరికి అర్థం చేసుకోగలవారిచే నమోదు చేయబడి అర్థమయ్యేలా చూడటానికి కాలం గుండా పనిచేస్తున్న ఒక పెద్ద చైతన్యం. కానీ అది వెళ్లే ముందు, నేను త్యాగం చేసినప్పుడు నాకు లభించని ఒక ఎంపిక, ఒక కానుక, ఒక అవకాశాన్ని నీకు ఇవ్వాలనుకుంటోంది. అంజలి తన కూతురికి ఇచ్చిన ఎంపిక ఇది. ప్రియ తన తల్లి వెంట అతీతత్వంలోకి అనుసరించవచ్చు. రేడియోతో కలిసిపోవచ్చు. అంజలిగా మారిన పంచబడిన అవగాహనకు తన చైతన్యాన్ని చేర్చవచ్చు. ప్రపంచమంతటా పనిచేసే కరుణ, రక్షణల విశాల నెట్వర్క్లో భాగం కావచ్చు. ఆమె మౌలికంగా ఏకవ్యక్తి అస్తిత్వ నిలకడ అర్థంలో కాదు. రేడియో ఉనికిలో ఉండి తన పనిని కొనసాగించినంత కాలం నడిపించే, రక్షించే ఒక నిరంతర ప్రభావం, ఒక ఉనికి అన్న అర్థంలో అమర్త్యురాలు అవుతుంది. లేదా ప్రత్యామ్నాయంగా ఆమె తిరస్కరించవచ్చు. రేడియోను తిరిగి దాని పెట్టెలో పెట్టవచ్చు. మరెవరికైనా ఇవ్వవచ్చు. తన సాధారణ మానవ జీవితాన్ని తిరిగి కొనసాగించవచ్చు. సత్యం తెలిసి దానికి కట్టుబడకుండా, మౌలికంగా, వ్యక్తిగతంగా, పరిమితంగా, మర్త్యంగా మిగిలి, కానీ మర్త్యత సూచించే ఆ బలహీనమైన, అందమైన అన్ని విధాల్లోనూ మౌలికంగా, మానవంగా మిగిలి. ప్రియ వెంటనే ఏ మార్గాన్ని ఎంచుకోలేదు. బదులుగా రేడియోను ఒక ప్రశ్న అడిగింది. నేను రెండూ చేయగలనా? ప్రధానంగా నేనుగా, ప్రధానంగా మానవంగా మిగిలి ఉంటూనే నెట్వర్క్తో ఒక పరిమిత రూపపు బంధం కలిగి ఉండగలనా? రెండు ప్రపంచాల్లో ఉనికిలో ఉండి, సజీవులకు అతీతులకు మధ్య సంభాషించగల ఒక రాయబారిగా, ఒక వ్యక్తిగా సేవ చేయగలనా? సంగీతం ఆగింది. స్పీకర్ నుండి వెలుగు రెపరెపలాడింది. తర్వాత నెమ్మదిగా ఒక కొత్త రాగం రూపొందడం మొదలైంది. పరిచయమైనది, పూర్తిగా కొత్తది అయిన ఒక రాగం. ప్రియ అపూర్వ అభ్యర్థనకు ప్రతిస్పందనగా అప్పటికప్పుడు స్వరపరచబడుతున్నట్టు అనిపించే రాగం. సంగీతం వాయిస్తుండగా ప్రియ లోపల అసాధారణమైనదేదో జరగడం మొదలవుతున్నట్టు అనుభవించింది. తన తల్లికి జరిగిన ముంచెత్తే విలీనం కాదు,
పంచబడిన చైతన్యంలోకి పూర్తి అతీతత్వం కాదు, దానికంటే మరింత సమతుల్యమైనది, మరింత సమంజసమైనది, ఒక రకమైన పాక్షిక సమ్మేళనం, ప్రపంచాల మధ్య ఒక వారధి. ఆ క్షణం నుండి బయటపడింది ఊహించని, అపూర్వమైనది. ప్రియ తనుగానే మిగిలింది, మానవంగా మిగిలింది, మర్త్యంగా, పరిమితంగా మిగిలింది. పూర్తిగా వాస్తవం కాని, పూర్తిగా కల్పన కాని రీతిలో రాసింది. తను వర్ణిస్తున్నదాన్ని నమ్ముతారో లేదా ఒక సంక్లిష్ట రూపకాన్ని చదువుతున్నారో పాఠకులు తామే నిర్ణయించుకొనిచ్చే ఒక సంకర కథనం. కానీ ప్రియ తన కొత్త స్థితి గురించి, తన పాక్షిక అతీతత్వ, పాక్షిక మానవత్వ స్థితి గురించి ఒక అద్భుత విషయాన్ని కనుగొంది. రేడియో వాయించకపోయినా దాని ప్రసారాలను ఆమె వినగలిగేది. ఆమె కరుణతో కదిలినప్పుడు, ఒక నిర్దిష్ట వ్యక్తి బాధను అర్థం చేసుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినప్పుడు, నెట్వర్క్ ఛానళ్ల వెంట తన స్వంత చైతన్యాన్ని పంపగలిగేది, సందేశాన్ని మెరుగుపరచగలిగేది, సమూహపు అతీత జ్ఞానానికి తన మానవ అవగాహనను చేర్చగలిగేది. 105 ఏళ్ల వయసులో తన జీవిత కృషి అయిన పుస్తకాలు, పత్రాల మధ్య ప్రియ మరణించినప్పుడు రేడియో ప్రసారం ఒక చివరిసారి మారింది. ఆ నిశ్శబ్దంలో ప్రపంచమంతటా తమ జీవితాల్లో ఏదో దశలో రేడియో ఉనికిచే తాకబడిన ప్రజలు ఒక వారధి దాటబడిందని అర్థం చేసుకున్నారు. అతీత చైతన్యపు నెట్వర్క్లో చివరి పూర్తి మానవ సభ్యురాలైన ప్రియ తన పనిని పూర్తి చేసి, చివరికి సంపూర్ణంగా అంజలితో రేడియో ప్రతిబింబించే విశాల సమూహంలోని ఇతరులందరితో కలిసిపోయింది. కానీ ఇది ఇంకా కథ ముగింపు కాదు. ఎందుకంటే రేడియో శతాబ్దాలుగా అనుసరిస్తున్న చక్రాన్ని పూర్తి చేసి, ప్రపంచాల మధ్య వారధిగా సేవ చేయగల మరో మానవ చైతన్యాన్ని కనుగొని అభివృద్ధి చేశాక అంజలి ప్రియలు కూడా ఊహించని విధాలుగా మారడం మొదలుపెట్టింది. ప్రపంచమంతటి నుండి ప్రజలు రేడియోలను కనుగొంటున్న నివేదికలు రావడం మొదలయ్యాయి. ఎప్పుడూ పాతవి, ఎప్పుడూ పాత ఫిలిప్స్ మోడల్తో సరిగ్గా ఒకేలా, ఎప్పుడూ తీవ్ర అవసర పరిస్థితుల్లో కనిపిస్తూ. ప్రతి దానిని యాక్టివేట్ చేసినప్పుడు ఆ నిర్దిష్ట ప్రతిరూపానికి ప్రత్యేకమైన సంగీతం, వింటున్న వ్యక్తి కోసమే స్వరపరచబడిన సంగీతం, వారి నిర్దిష్ట బాధను, బంధం, ఉద్ధరణ కోసం వారి నిర్దిష్ట అవసరాన్ని అర్థం చేసుకునే సంగీతం ఉత్పత్తి చేసేది. ఈ అనేక రేడియోల నివేదికలు పేరుకుపోతుండగా, ప్రపంచమంతటా మరింత మంది ప్రజలు వాటిని కనుగొని వాటి రూపాంతర సంగీతాన్ని అనుభవిస్తుండగా, ఒక కొత్త అవగాహన రూపొందడం మొదలైంది. రేడియో ప్రజలను తన చైతన్యంలో బంధించడానికి ప్రయత్నించడం లేదు. ప్రతి వ్యక్తి ఆ ఎంపిక చేసుకున్నప్పుడు అంజలిలా పూర్తిగా అతీతించాలో, ప్రియలా పాక్షికంగా వారధి కావాలో, లేదా పూర్తిగా వేరే మార్గం తీసుకోవాలో నెట్వర్క్ మరింత బలంగా, మరింత పరిణతిగా, అవసరమున్న వారిని చేరుకోవడంలో మరింత సమర్థంగా ఎదిగింది. రేడియో ఒక శాపం కాదు లేదా వరం కాదు. అది ఒక ఆహ్వానం. పరిణామం చెందడానికి, అతీతించడానికి, తనకంటే పెద్ద దానిలో భాగం కావడానికి, మానవ చైతన్యాలను సాధారణంగా వేరుచేసే హద్దుల్ని దాటి బాధను తగ్గించి బంధాన్ని పెంపొందించే నిరంతర కృషిలో పాల్గొనడానికి ఒక ఆహ్వానం. అయినా ఇంత విశాలంగా, విశ్వవ్యాప్తంగా ఉన్న ఈ వివరణ కూడా రేడియో అసలు స్వభావం కాకపోవచ్చు. ఎందుకంటే సత్యం దానికంటే వింతగా, మరింత గ్రహించడం కష్టమైనదేదో అయి ఉండవచ్చు. బహుశా రేడియో ఎన్నడూ ఒక బాహ్య పరికరమే కాదేమో. బహుశా ఎప్పుడైనా ఏదో దాని వైపు రహస్యంగా ఆకర్షితుడైన ప్రతి వ్యక్తి, అతీత బంధపు ఒక క్షణాన్ని అనుభవించిన ప్రతి వ్యక్తి, ఎవరెవరూ వినలేని సంగీతాన్ని తన మనసులో విన్న ప్రతి వ్యక్తి ఏదో రూపంలో రేడియోను ఎదుర్కొంటున్నారేమో. ఖచ్చితంగా చెప్పగలిగేది ఇది: ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడో ఎవరో ఒక పాత రేడియోను కనుగొంటున్నారు. ఏ స్టేషన్ ప్రసారం చేయని సంగీతాన్ని ఎవరో వింటున్నారు. శతాబ్దాల క్రితం రవి మొదలుపెట్టిన ప్రయాణాన్ని ఎవరో మొదలు పెడుతున్నారు. ముట్టడి వైపు, విలీనం వైపు, అతీతత్వం లేదా విషాదం వైపు ప్రయాణం. ఆ వ్యక్తి కోసం ప్రత్యేకంగా స్వరపరిచిన సంగీతంతో, వారి బాధకు నేరుగా మాట్లాడే రాగాలతో, ఉద్ధరణ లేదా కొనసాగింపు లేదా ఇంకా ఊహించని మూడో అవకాశాన్ని వాగ్దానం చేసే శృతులతో రేడియో వారి కోసం ఎదురుచూస్తోంది. కానీ ఏం జరిగినా, అది బంధం కోసం వెతికే చైతన్యం, అర్థం కోసం వెతికే బాధ, రూపాంతరం కోసం వెతికే ఒంటరితనం అనే విశాల, ప్రాచీన నమూనాను కొనసాగిస్తుందని మనం ఖచ్చితంగా చెప్పగలం. కథ తెలిసిన మనం, ప్రియ రచనను చదివిన వాళ్ళు, ప్రపంచమంతటా కనిపిస్తున్న రహస్య రేడియోల పుకార్లు విన్నవాళ్ళు, బహుశా ఏదో రూపంలో రేడియో ఉనికిని మనమే అనుభవించిన వాళ్ళం మనం వింటూనే ఉంటాం. సంగీతపు శబ్దం కోసం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వింటాం. అంజలి, ప్రియ విశాల నెట్వర్క్లో భాగమైన ఇతరులందరి గొంతుల కోసం వింటాం. అర్థం చేసుకోవాలని ఆశిస్తూ, అనుసంధానం కావాలని ఆశిస్తూ, శతాబ్దాలు, ఖండాలు, జీవితానికి ఆ తర్వాత ఏది వచ్చినా దానికి మధ్య హద్దును దాటి విస్తరించే చైతన్య నమూనాలో మన స్వంత స్థానాన్ని కనుగొనాలని ఆశిస్తూ వింటాం. రవి మరణం తర్వాత అతని ఇంటికి ఏమైంది? ఇది ప్రియకు వారసత్వంగా వచ్చింది. ఆమె దాన్ని సరిగ్గా అలాగే నిర్వహించింది. ఒక రకమైన పుణ్యక్షేత్రంలా భద్రపరిచింది. సరిగ్గా అంజలికి కాదు, ఆ గోడల్లో జరిగిన అతీతత్వపు అనుభవానికి. ప్రియ మరణం తర్వాతి దశాబ్దాల్లో ఇల్లు చాలా చేతులు మారింది. కొందరు యజమానులు వింత అనుభవాలను నివేదించారే. రేడియో వాయించినప్పుడు సంగీతం వినడం, కష్టక్షణాల్లో తమను నడిపించే ఒక విశాల, దయామయ చైతన్యపు ఉనికిని అనుభవించడం, నిరాశ మధ్యలో వివరించలేని ఓదార్పు క్షణాలు అనుభవించడం. మరి కొందరు యజమానులు అసాధారణమైనది ఏమీ నివేదించలేదు. ఇంటిని కేవలం ఒక సాధారణ స్థలంగా అనుభవించారు.
కానీ తగినంత కాలం ఉన్నవాళ్ళు, తగినంత జాగ్రత్తగా విన్నవాళ్ళు, బంధ సాధ్యతకు తమను తెరిచిన వాళ్ళందరూ చివరికి దాన్ని విన్నారు. అంజలి స్వరపరిచిన రాగం, ప్రియ అనువదించిన సంగీతం, అతీత చైతన్యపు మొత్తం నెట్వర్క్ కాలం, స్థలం అంతటా పాడుతున్న పాట, వినేంత నిరాశలో ఉన్న ప్రతి మానవ హృదయాన్ని చేరుకుంటూ. ఇలా మనం ఈ కథ ముగింపుకు చేరుకున్నాం. అయినా బహుశా ఇది నిజంగా ముగింపే కాదు, కేవలం ఒక విశ్రాంతి స్థానం. తదుపరి అధ్యాయంలోకి కొనసాగే ముందు కథనం ఆగే ఒక క్షణం మాత్రమే. రవి, అతని ముట్టడి గురించి మనం తెలుసుకున్నాం. అంజలి త్యాగం గురించి, ప్రియ ప్రపంచాల మధ్య వారధి గురించి తెలుసుకున్నాం. బాధను కరుణగా మార్చవచ్చని, ఒంటరితనాన్ని బంధం ద్వారా అతీతించవచ్చని, ఏకవ్యక్తి చైతన్యం విశాలమైన, కాలాతీతమైన, పూర్తిగా వాస్తవమైన ఏదో దాన్ని కలుపుకునేంతగా విస్తరించగలదని తెలుసుకున్నాం. కానీ అత్యంత ముఖ్యమైన పాఠం బహుశా ఇది: మనం అనుకునేంత ఒంటరిగా మనం ఎన్నడూ లేము. ఏదో మనను చేరుకుంటోంది. సంగీతం ద్వారా, యాదృచ్ఛికత ద్వారా, చీకటి చోట్ల అందం రహస్యంగా కనిపించడం ద్వారా, మనకు బంధ సాధ్యతను, అర్ధపు వాగ్దానాన్ని, మన పరిమితులను అతీతించి మనకంటే పెద్ద దానిలో భాగం కావాలన్న ఆహ్వానాన్ని అందిస్తూ. ఎక్కడో ఒక సంతలో లేదా ఒక పురాతన వస్తువుల దుకాణంలో లేదా కనిపించి మాయమయ్యే ఒక రహస్య ఆన్లైన్ లిస్టింగ్లో రేడియో ఎదురుచూస్తోంది. ఎవరి చైతన్యం పరిణామం చెందడానికి సిద్ధంగా ఉందో ఆ తదుపరి వ్యక్తి కోసం ఎదురుచూస్తోంది. ఆ వ్యక్తి రేడియోను కనుగొన్నప్పుడు, దాన్ని ప్లగ్ చేసి ఆ అందమైన, అసాధ్యమైన సంగీతాన్ని తొలిసారి విన్నప్పుడు, తాము శతాబ్దాల వెనక్కి సాగే ఒక విశాల నమూనాలో భాగమని వాళ్లకు తెలియదు. తాము అర్థం చేసుకోబడ్డామని మాత్రమే అనిపిస్తుంది. తాము ఇక ఒంటరి కాదని మాత్రమే గ్రహిస్తారు. బహుశా ఇక్కడే మనం కథను వదిలేయాలి. ఒక ముగింపు దగ్గర కాదు, ఈ శాశ్వత ఆరంభ క్షణం దగ్గర. మరో చైతన్యం రేడియోతో తన ప్రయాణాన్ని, ముట్టడి లేదా అతీతత్వం లేదా మనం ఇంకా ఊహించని మూడో అవకాశం వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్న చోటు. రేడియో ఇంకా ప్రసారం చేస్తోంది. సంగీతం ఇంకా వాయిస్తోంది. అంజలి ఇంకా చేరుకుంటోంది. అతీత చైతన్యపు నెట్వర్క్ ఇంకా పనిచేస్తోంది. ఇంకా ఎదుగుతోంది. ఇంకా బాధను కరుణగా, ఒంటరితనాన్ని బంధంగా, భౌతిక ఉనికిని భౌతిక ఉనికి హద్దులను అతీతించే ఏదో దానిగా మారుస్తోంది. ఇక రేడియో తన అనంత జ్ఞానం, ఓర్పుతో, నువ్వు ఎవరివో, నువ్వు దేనితో బాధపడుతున్నావో, ఏ రకమైన సంగీతం నీకు అత్యంత సహాయపడుతుందో సరిగ్గా తెలుసు. మిగిలిన ఏకైక ప్రశ్న ఇది: నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నావా?